హాయ్ ఫ్రెండ్స్, మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాగి తన అక్క గురించి బాధపడుతూ అమర్తో, నాన్న తను చనిపోయేలోపు ఒక్కసారైనా అక్కని చూసి తనతో మాట్లాడి క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నారండి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక అమర్ కూడా బాగి మాటలకు బాధపడుతూ పదమిసమ్మ లోపలికి వెళ్దాం అని చెప్పి అలా బాగిని తీసుకొని ఆశ్రమం లోపలికి వెళ్తూ ఉంటాడు. మరోపక్క ఆరు, గుప్తా ఇద్దరు కూడా ఆశ్రమానికి వస్తారు. ఇక ఆశ్రమాన్ని చూడగానే ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. గుప్తా గారు, చిన్నప్పుడు ఈ ఆశ్రమం ఎంత అందంగా ఉండేదో తెలుసా గుప్తా గారు? మనోహరి నేను కలిసి ఇక్కడే ఆడుకునే వాళ్ళం, ఎటువంటి కల్మషం లేకుండా ఉండేది. ఆ రోజులే వేరు. 3 పూటల తిండి దొరికితే చాలు అని అనుకునే వాళ్ళం అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా, బాలిక, ఒకప్పుడు నీకు కన్న తండ్రి ఉన్నా కూడా మీ నాన్నమ్మ నీ కన్న తండ్రికి నిన్ను దూరం చేసింది. తర్వాత నీ భర్తకు ఆ బాలిక తన స్వార్థం కోసం దూరం చేసింది. అప్పుడు ఇప్పుడు ఆ దేవుడు ఎప్పుడు కూడా నీకు అన్యాయం చేశాడు బాలిక అని చెప్పి గుప్తా ఆరు గురించి బాధపడిపోతూ ఉంటాడు. మరో పక్క మనోహరి ఒక దగ్గర కూర్చుంటుంది. ఇక అనాథాశ్రమం బోర్డు వైపు కోపంగా చూస్తూ, అప్పటికి ఇప్పటికీ ఏం మారింది? ఏమీ మారలేదు. ఒకప్పుడు అమర్ పక్కన ఆ అరుంధతి ఉండేది, ఇప్పుడు ఈ మిస్సమ్మ ఉంది అని చెప్పి మనోహరి అనుకుంటుంది. ఇక ఆ తర్వాత మనోహరి గతంలో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆరు, అమర్లకు పెళ్లి జరిగిపోయిన తర్వాత మనోహరి ఒకరోజు బాధగా అనాథాశ్రమం బెంచ్ మీద కూర్చొని ఉంటుంది. ఆరు అమర్ల ఫోటో వైపు చూస్తూ, ఆరు, నువ్వు అమర్ని హాయిగా పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నావు, కానీ నేను మాత్రం ఇలా ఒంటరిగా మిగిలిపోయాను అని చెప్పి బాధపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే సరస్వతి మేడం మనోహరి దగ్గరికి వస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా ఉండిపోతావు మనోహరి? ఒక పక్క ఆరు పెళ్లి చేసుకుని పిల్లలతో సంతోషంగా ఉంది, మరి నువ్వు మాత్రం ఎలా ఇలా ఒంటరిగా ఉంటావని చెప్పి అంటూ ఉంటే, అవును మేడం, మీరు చెప్పింది కరెక్టే, అందుకే నేను కలకత్తా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి కలకత్తానా? మరి అక్కడ నువ్వు ఒంటరిగా ఉండగలవా అని చెప్పి సరస్వతి మేడం అడుగుతూ ఉంటుంది. ఉండగలనని అనుకుంటున్నాను మేడం, అక్కడ ఏదైనా జాబ్ చూసుకుంటాను, అప్పుడైనా నేను అమర్ని మర్చిపోగలుగుతానేమో అని చెప్పి అలా మనోహరి సరస్వతి మేడంకి చెబుతూ ఉంటుంది. ఇక అలా మనోహరి కలకత్తాకి వెళ్ళిపోతుంది. మరో పక్క తన కూతుర్ని తలుచుకుంటూ రణవీర్ కూడా మనోహరి తనకు ఎలా పరిచయం అయిందో ఫ్లాష్ బ్యాక్లో తన కథ గురించి లాయర్కి చెబుతూ ఉంటాడు. ఆ రోజు తను నా జీవితంలోకి రాకుండా ఉండుంటే బాగుండేది లాయరు, ఒక దేవత నా జీవితంలోకి వచ్చిందని నేను ఎంతగానో సంతోషపడిపోయాను అని చెప్పి మనోహరితో తన పరిచయం ఎలా ఏర్పడిందో రణవీర్ లాయర్కి చెబుతూ ఉంటాడు. రణవీర్ ఒకరోజు అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనోహరి తన కార్ కింద పడిపోతుంది. మనోహరికి చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. ఇక అప్పుడు రణవీర్ కార్లో నుండి కిందకు దిగి, అయ్యో సారీ అండి, నా వల్ల మీకు దెబ్బలు తగిలాయి, హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను అని చెప్పి అలా మనోహరిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. అలా మొదటి చూపులోనే మనోహరిని రణవీర్ ప్రేమిస్తాడు. ఇక అలా ప్రేమించిన తర్వాత మనోహరికి రణవీర్ తన ప్రేమ విషయం గురించి చెబుతాడు. ఇక అప్పుడు మనోహరి కూడా వెంటనే రణవీర్తో పెళ్ళి ఒప్పేసుకుంటుంది. ఇక అలా మనోహరి రణవీర్ల పెళ్ళి జరుగుతుంది. ఇక అలా మనోహరి కూడా గతంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ, వసే ఆరు, నీ మీద కోపంతో నేను ఈ పెళ్లితోనైనా నీ ఆలోచనల నుండి బయటపడతానేమో అనుకున్నాను, కానీ నా గమ్యం అది కాదన్న విషయం పెళ్లి తర్వాతే నాకు అర్థమైంది. రణవీర్తో నేను కోరుకున్న జీవితం ఇది కాదు, నేను కోరుకుంది కేవలం అమర్ని మాత్రమే అని చెప్పి అలా మనోహరి గతంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క రణవీర్ కూడా తన కథ గురించి లాయర్కి చెబుతూ, లాయరు, పెళ్ళైన నెల రోజులకే మనోహరి నెల తప్పింది, దాంతో నేను ఎంతగానో ఆనందపడిపోయాను, ఎప్పుడెప్పుడు నా బిడ్డను నా చేతులతో ఎత్తుకొని ఆడిస్తానా అని చెప్పి కలలుగన్నాను. ఆ దుర్గమ్మ నా కడుపున పుట్టాలని నేను ఎంతగానో ఆ దేవుణ్ణి ప్రార్థించాను. చివరకు నా ప్రార్థనలు ఫలించి మనోహరి పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నా కూతుర్ని ఎత్తుకున్న ఆ రోజు నేను జీవితంలో మర్చిపోలేను లాయరు. నా కూతురు పుట్టిన తర్వాతే నాలో ఎంతో మార్పు వచ్చింది. తన బుడిబుడి అడుగులు నా మీద వేస్తున్నప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందో మాటల్లో చెప్పలేను అని అలా రణవీర్ తన కూతురు గురించి లాయర్కి చెబుతూ ఉంటాడు. మరో పక్క మనోహరి కూడా గతంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ
పెళ్ళయి బిడ్డ పుట్టిన తర్వాత కూడా నాకు అమర్ మీద ప్రేమ చావలేదు. నా గమ్యం అమరేనని నాకు అర్థమైంది. అందుకే ఎలాగైనా సరే ఆ రణవీర్ నుండి నా కూతురు నుండి తప్పించుకోవాలని అనుకున్నాను అని చెప్పి మనోహరి కూడా తన కూతుర్ని ఆశ్రమంలో వదిలేసిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మనోహరి అందని దానికోసమని నిచ్చెన వేసింది. ఆ ఒక్కరోజు నేను ఆ రాక్షసిని కలవకపోయి ఉండుంటే నా జీవితం ఎంతో బాగుండేది అని చెప్పి అలా రణవీర్ కూడా తన కథ గురించి లాయర్కి చెబుతూ ఉంటాడు. మరో పక్క పిల్లలు తాము తీసుకొచ్చిన స్వీట్స్ని చాక్లెట్స్ని అక్కడ అనాథాశ్రమంలో ఉన్న పిల్లలకు పంచుతూ ఉంటారు. ఇకప్పుడు వాళ్ళకు అవన్నీ కూడా పంచేటప్పుడు అంజలి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఒక చోటుకు వచ్చి కూర్చుంటుంది. ఏమైంది అంజు, ఎందుకు అలా ఉన్నావని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. డాడ్, వాళ్ళని చూస్తూ ఉంటే నాకు చాలా పాపం అనిపిస్తుంది. వాళ్ళకు అమ్మ నాన్న ఇద్దరూ లేరు కదా, ఒంటరిగా వాళ్ళు ఎలా బతుకుతున్నారు? మాకు అమ్మ మాత్రమే లేదు, మీరున్నారు, కానీ వీళ్ళకు ఇద్దరూ లేరు. నాకు వాళ్ళని చూస్తూ ఉంటే చాలా జాలిగా అనిపిస్తుంది. ఈ విషయంలో నేను లక్కీ కదా డాడ్, ఎందుకంటే నాకు మీరు, నానమ్మ, తాతయ్య, రాథోడ్ మీరంతా ఉన్నారు అని చెప్పి అంజు ఏడుస్తూ ఉంటే అమర్ కూడా అంజు మాటలకి ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఒకవేళ వీళ్ళలాగే నేను అనాథనయ్యి ఉంటే అమ్మో, ఈ విషయాన్ని తట్టుకునే శక్తి నాకు లేదు డాడ్ అని చెప్పి అలా అంజు ఎమోషనల్ అవుతూ ఉంటే, ఊరుకో అంజు, నీకు ఈ నాన్న ఉన్నాడు కదా, జీవితంలో ఎప్పుడు కూడా ఈ నాన్న నీ చేయి విడిచిపెట్టాడు అని చెప్పి అమర్ కూడా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక దాంతో బాగి రాథోడ్ వాళ్ళిద్దరిని కూడా చూస్తూ ఉంటారు. ఎందుకు రాథోడ్, ఎప్పుడు లేనిది మీ సార్ అంత ఎమోషనల్ అయ్యారు అని చెప్పి బాగి అడుగుతుంది. దాంతో రాథోడ్, ఒకవేళ మా ఆరు అమ్మగారు గుర్తొచ్చారేమో, అందుకే సార్ అలా అయిపోయినట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. మరో పక్క ఆరు కూడా అంజు మాటలకు పక్కకొచ్చి ఏడుస్తూ ఉంటుంది. ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఏమైంది బాలిక, దేని గురించి నువ్వు అంతలా బాధపడుతున్నావు? నీ మనసులో ఉంది ఏంటో చెప్పుకుంటే మనసు తేలికవుతుంది కదా అని చెప్పి గుప్తా అడుగుతూ ఉంటాడు. ఏం లేదు గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. నువ్వు ఇంకా అనాథ అయిన నీ చిన్న పిల్ల పిచ్చుక మిగతా అనాథల గురించి బాధపడుతుందని నువ్వు కూడా బాధపడుతున్నావేమో అనుకున్నాను అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, అంజు అనాథ అని మీకు ఎలా తెలుసు గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి తెలుసుకున్న వాడిని ఈ విషయం గురించి తెలుసుకోవాలనే బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. అసలు ఆ రోజు ఏం జరిగింది బాలిక అని చెప్పి అలా గుప్తా అంటూ ఉంటే, మీరు చెప్పేది నిజమే గుప్తా గారు, ఒక బంధాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన నాకు ఒక కొత్త బంధం ఎదురైంది. నేను మనోహరిని వెతుక్కుంటూ ఆశ్రమానికి వచ్చాను. ఆ రోజు ఏం జరిగిందంటే అని చెప్పి ఆరు గతంలో జరిగిన దాని గురించి గుప్తాకి వివరిస్తూ ఉంటుంది. ఆరు అమర్లకు పెళ్ళైన కొంతకాలం తర్వాత మనోహరిని వెతుక్కుంటూ వాళ్ళిద్దరూ అమ్మ అనాథాశ్రమానికి వస్తారు. ఇక వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత సరస్వతి మేడం, అమ్మ ఆరు, మనోహరి ఇంతకుముందు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసేది, కానీ ఈ మధ్య అసలు కాంటాక్ట్లోనే లేదు, ఏమైపోయిందో కూడా తెలీదు, ఆ మధ్య కలకత్తా వెళ్తున్నట్టు నాతో చెప్పింది అని సరస్వతి మేడం, ఎందుకు ఆరు నీ గురించి పట్టించుకొని నీ స్నేహితురాలి కోసం నువ్వు ఎందుకు వెతుకుతున్నావని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఆరు, నాకంటూ ఎవరున్నారు మేడం, చిన్నప్పటి నుండి మనోహరి నాతో కలిసి పెరిగింది, నాకంటూ ఈ ప్రపంచంలో ఉంది తనొక్కతే కదా, అందుకే నేను తనని ఎలాగైనా సరే కలవాలని అనుకుంటున్నాను. మనోహరి కలకత్తా వెళ్ళిందని అంటున్నారు కదా, అక్కడికే వెళ్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు సరస్వతి మేడం, చెప్పడం మర్చిపోయాను, కలకత్తాలో మదర్ తెరిసా అనాథ ఆశ్రమంలో ఒకసారి మనోహరి కనిపించిందని అక్కడున్న వార్డెన్ నాతో చెప్పారు అని సరస్వతి మేడం అనగానే, సరే మేడం, అయితే మనోహరి వెతుక్కుంటూ నేను అదే ఆశ్రమానికి వెళ్తాను అని చెప్పి అలా ఆరు అమర్ని తీసుకొని కలకత్తాలో ఉన్న అనాథాశ్రమానికి వెళ్తుంది. ఇక అక్కడే చెట్టు కింద మనోహరి తన కూతుర్ని వదిలేసి వెళ్ళిపోవడంతో అనాథగా మిగిలిపోయిన మనోహరి కూతుర్ని ఆరు అమర్ ఇద్దరు కూడా దత్తత తీసుకొని అంజుగా పేరు పెట్టుకొని అలా పెంచుకుంటూ ఉంటారు. ఇక అలా ఆరు గతంలో జరిగిందంతా కూడా గుప్తాకి వివరించి కన్నీరు పెడుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.